అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. అవసరమైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సంక్రాంతి ఏం సరిగ్గా కలిసొస్తలేదు టాలీవుడ్‌కి అని చాలా మందికైతే డౌటు. అంటే సంక్రాంతి అనేది టాలీవుడ్‌కి ఒక పెద్ద పండగ లాంటిది. అవునా కదా! ఆ టైంలో చాలామంది చాలా సినిమాలైతే రెడీగా అయితే పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో రిలీజ్ అయితే చాలా అంటే చాలా అంటే సెలవులైతే ఉంటాయి కాబట్టి హిట్ సినిమాలు సూపర్ హిట్ అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్‌లు పెద్ద పెద్ద హిట్‌లయితాయి. చాలా అంటే చాలా పెద్ద హిట్ అయ్యే టైం అంటే అది సంక్రాంతి పండగే. దీనికంటే పెద్ద పండగైతే టాలీవుడ్ లేదనే చెప్పొచ్చు. కానీ కంటిన్యూయస్‌గా 3 సంక్రాంతుల్లో 3 ఫిల్మ్స్ ఫ్లాప్ అయితే అయినాయి. అందుకే తెలుగు సినిమాలకి సంక్రాంతి పండగ కలిసొస్తలేదు అనైతే చాలామందైతే అనుకుంటున్నారు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే 2024లో త్రివిక్రమ్ తర్వాత మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం' ఫ్లాప్ అయిపోయింది. దాని తర్వాత 2025లో రామ్ చరణ్ తర్వాత శంకర్ కాంబినేషన్‌లో వచ్చిండే ఇది యావదది 'గేమ్ చేంజర్' మూవీ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు 'రాజా సాబ్' అయితే వచ్చింది. మారుతి తర్వాత ప్రభాస్ వీళ్ళ కాంబినేషన్‌లో. పక్కా ఇదైతే ఫ్లాప్ అయితే అయింది. అందరికైతే తెలుసు. ఎందుకు సంక్రాంతి కలిసొస్తలేదు అనైతే చాలామంది అడిగే క్వెషన్. వాళ్ళు కూడా అది డౌట్. కానీ ఇది కరెక్ట్ అయితే కాదు. అసలు సినిమాలో కంటెంట్ లేకపోతే అది ఎప్పుడొచ్చినా ఫ్లాప్ అయితుంది. అవునా కదా! ఫ్లాప్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్ కాలేదంటే హిట్ అయితాయా? అవ్వవు. అవునా కదా! దీనికి ముందు 2018లో 'అజ్ఞాతవాసి' పవన్ కళ్యాణ్ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిండే మూవీ 'అజ్ఞాతవాసి' కూడా ఫ్లాప్ అయిపోయింది. సంక్రాంతి కలిసొస్తుంది. అవునా కదా! ఆ సినిమాకొచ్చే అంటే ఆ సినిమా టైంలో రిలీజ్ అయ్యే మూవీలే ఫ్లాప్ మూవీస్ అనే చెప్పొచ్చు. సినిమాలో కంటెంట్ లేకపోతే ఎవరు చూస్తారు? చూడరు. అవునా కదా! సంక్రాంతి ఫిల్మ్ కాదు తప్పు ఇక్కడ. ఇక్కడ మూవీసే సరిగ్గా లేవనే చెప్పొచ్చు. అవునా కదా! అంటే సంక్రాంతి పండుగ కలిసొస్తలేదు అనే కన్నా మూవీసే సరిగ్గా లేవని చెప్పొచ్చు. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. బై.